Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరేట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. Those who hear the word with a good heart, retain it and bear fruit with patience. The book of Luke chapter 8 verses 15. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరితోనూ మంచి నేలన పడిన విత్తనమును గూర్చి దాని పోలిక చొప్పున దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. చూడండి, మంచి నేల నుండి విత్తనము పోలి ఉన్న వారెవరు అనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుడే స్పష్టముగా మనందరితోనూ తెలియచేస్తున్నాడండి. ప్రభుని యేసుక్రీస్తు వారు శిష్యులైనటు వారందరి ముందు దేవుని యొక్క ఉపమానాలను గురించి, దేవుని యొక్క వాక్యమును గూర్చి ఇక్కడున్న ప్రజలందరితోనూ దేవుడు పలుకుతున్నాడండి. అయితే దేవుడి ఉదయకాల సమయమున మనందరితోనూ తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, మరి ఎవరైతే మంచి నేలను పడి మంచి యొక్క మనస్సుతో వాక్యం ఎవరైతే వింటారో వారు ఓపికతో ఫలిస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. అవునండి, ప్రతినిత్యం మనం దేవుని యొక్క వాక్యమును చదువుకొని దేవుడు చెప్పినటువంటి మాటలను అనుసరించి నడుచుకున్నట్లయితే వాటంతటి మార్గంలో దేవుడు మనకు విజయాన్ని చేకూరుస్తాడు, మనకు సహాయాన్ని దయచేస్తాడు. మంచి జ్ఞానమును, మంచి బుద్ధిని, మంచి నడవడికను దేవుడు మనకు దయచేస్తాడండి. కనుకనే మనం విశ్వాసులైనటువంటి వారము దేవుని యొక్క మాటలను గూర్చి మనమందరము నిత్యము ధ్యానించాలి. ఆయన యొక్క కృపా కాపుదల ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటుందండి అనుదినము. అయితే మనము విశ్వాసములోను పట్టుదల కలిగి ఉండాలి. మనం ప్రార్థించే విషయంలో కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని మనం నమ్మాలి. మనం ప్రార్థనలో ఏదైతే అడుగుతామో, ఏ వాక్యమును గూర్చి దేవుడు మనకి రోజు బోధిస్తున్నాడో దానిని నిమిత్తము మంచి మనస్సుతోనూ దేవుడు చెప్పుచున్న వాక్యమును విని దానిని పాటించి ఆ విధంగా నడుచుకున్నట్లయితే దేవుడు నీతోనూ నాతోనూ ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు మనందరితోనూ మంచి నేలను పడిన విత్తనం వలె మనము ఫలిస్తాము. మన యొక్క జీవితాలలోను మన కుటుంబంలో నుంచి ఆశీర్వాదములు దేవుడు మెండుగాను దయచేస్తానని దేవుడి దిన వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక మనమంతా ఓపిక కలిగి దేవుని యొక్క వాక్యము మీద మనం విశ్వాసమునందాలి. చూడండి ప్రియులారా, ఈ లోకంలోని మనుషులకు ఓపిక అనేది లేదు. మంచి మనసు లేకుండా చెడు స్వభావం కలిగి చెడ్డ హృదయమును కలిగి వాక్యమును వినకుండా పెడచెవిన పెడుతున్నారు. చూడండి, అటువంటి వారు ఫలింపలేరు. వారు అనుదినమును ఫలింపని మొక్క వలె, ఫలింపని విత్తనం వలె వారి యొక్క జీవితం ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుకనే ఎవరైతే ఈ వాక్యం విన్నారో మారు మనసును కలిగి ఇక నుంచి అయినా దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచిన ఎడల ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనందరి జీవితాలలో దేవుడు మెండుగాను మనందరి విత్తనమును మంచి మనస్సును కలిగి ఉన్న వారి ఎడల దేవుడు ఫలింప చేస్తాడు. కనుక దేవుడు ఈ వాక్యతానమును బట్టి మనందరి జీవితంలోనూ దేవుని యొక్క ఫలభరితమైన ఆశీర్వాదమును పొందుకొని ఇందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ యొక్క బంగారు పాదమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవా, ఎవరైతే మంచి నేలను పడి మంచి మనస్సును కలిగి ప్రభా నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ వాటిని పాటించే విషయంలో కానీ మేమంతా ఓపిక కలిగి ఫలించే కృప దయచేయండి ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు సరిచేయండి ప్రభా. మంచి హృదయమును వారికి అనుగ్రహించండి ప్రభా. వారిలో ఏమైనా చెడు ఆలోచనలు కలిగి చెడు మనసుతోనూ మీ యొక్క వాక్యమును పెడచెవున పెడుతున్నారు ప్రభా. అటువంటి వారి అందరి హృదయాలను మార్చండి ప్రభా. నీవే సహాయం చేయగల గొప్ప దేవుడవై ఉన్నావు. ఆశ్చర్య కార్యములను చేయగల దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రార్థనలన్నిటికీ సమాధానమును దయచేయమని ప్రతి ఒక్కరి జీవితంలోను మంచి నేలను పడే విత్తనంలా ఆ జీవితాలు ఫలభరితంగా మారేలా కృప దయచేయమని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.